మీ ఇంటి ఓనర్ మూర్ఖుడిలా ఉన్నాడయ్యా. మీ గురించి గుచ్చి గుచ్చి అడిగాడు. ఆకలితో ఉన్న నాకు అన్నం పెట్టారు. నాకు డైరెక్షన్ ఛాన్స్ వస్తే నా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్స్ మీరే. చాలా థ్యాంక్స్ సార్. మన 4 దినాల ఆకలికి మనం వెళ్ళి అన్నం తెచ్చుకుందామా? పోలామా? ఒక పేట మీకు ఇద్దరు ఎలా పంచుకుంటాంరా? రేయ్, పైనున్న వాడేవాడ్రా? ఆయన డైరెక్టర్ సారు. ఆయన డైరెక్టరు, నువ్వు మ్యూజిక్ డైరెక్టరు. ప్రొడ్యూసర్ ఎవర్రా? వాళ్ళిద్దరు అవగాలేంది. నేనైతే తప్ప సార్. ఏంట్రా కౌంటరా? మీలాంటి హంటర్ ముందు కౌంటర్లు వేసే ధైర్యమా? ఏదో ఫ్యూచర్లో అవుదామని. మీరేమవ్వాలనుకుంటున్నారో నాకు అనవసరం. కానీ ఎప్పుడు పడితే అప్పుడు ఎవరిని పడితే వాడిని ఇలా ఇంటికి తీసుకురాకండి. చెప్పింది అర్థమైందా? అలాగే సార్. తప్పి కూర్చున్నాడు. వాడా మురుగా మొదల ఛాన్స్కి పోతుండా వెనక జయత కూడప్పా. డే పంతి, కిందకి పోయి మంచి సెగుండం చూడప్పా. అలాగే గురు. మంచి చేపలమ్మా. మంచి చేపలు ఉంటేనే కదా నువ్వు ఈ వీధికి వస్తావు. అవునమ్మగారు. ఆ చేపలమ్మా, చేపలే. అయ్యో మురుగా, చేప! బండడా! ఏమైంది గురు? పాప చేపతో నుంచుండదురా, కనిపించరా? సారీ గురు. అమ్మా, ఆయన చేపలు తినరు. మరేం తింటారు? తిమింగళాలా, కప్పలా, ఎలుకలా? నువ్వు అనుకున్నట్లు మా వాడు హార్డ్వేర్ కాదు, ఫుల్ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేరా? శాకాహారి. నీకు దండం పెడతాను, రాపడికి వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. ఒరేయ్, నీకు అద్దెకిచ్చింది మేడ పైన గది, కింది వాకిలి కాదు. ఏంటమ్మా, వాళ్ళు బ్రాహ్మణ అబ్బాయిలా ఉన్నారు. చేపలు అవి తినరేమో. వాళ్ళని ఎందుకమ్మా ఇబ్బంది పడతారు? శకునం రమ్మన్నాయి. రండమ్మా. ఇంటి ఓనర్స్ అద్దెగా ఉండే వాళ్ళ ఆర్డర్స్ ని ఫాలో కావాల్సి వస్తుంది. గురు, లైన్ క్లియర్. పోయిందా? ఇట్స్ గాన్. మురుగా మురుగా. అది ఎప్పుడు చూసినా మీ గురువు గిటార్ చేతిలో పట్టుకుని తిరుగుతూనే ఉంటాడు. అసలు అతనికి మ్యూజిక్ వచ్చా? ఏంటా బంతి, అంత పిల్లకై ఈ గిటార్ గురునాథన్ని సంగీతం వచ్చా అని అడుగుతాయా? అవును గురు, మన ఇద్దరికే సవాల్. డే ఫ్యూచర్ లో మణి శర్మ, దేవిశ్రీ ప్రసాద్, చక్రి మాదిరి మ్యూజిక్ ఆడే మ్యూజిక్ డైరెక్టర్ ని ఇన్సల్ట్ చేస్తాయా? ఏం చేద్దాం? ఇప్పారు అంద ఆంధ్ర పెన్కుట్టి నేను చేసే ట్యూన్ కి ఎట్ట డాన్స్ చేస్తున్నావు చూడు. వాయించరా. అమ్మాయి గారు, మేము ఇడ్లీ కొంటున్నాం. సాంబార్ చేసుకోవడానికి పెద్ద గిన్నె కావాలి. ఇంతకీ ఎన్ని ఇడ్లీలు తెచ్చుకుంటున్నారు బాబు? 2. ఆ 2 నీకే చాలు కదరా? అమ్మాయి గారు, మా గురువు టీచర్ మీకు తెలీదు. 2 ఇడ్లీలు తెచ్చుకొని